వదినా నువ్వేనా? వావ్, లుకింగ్ బ్యూటిఫుల్ పార్వతి. అంటే బాగున్నట్ట బాలేనట్ట? చాలా బాగున్నావు పార్వతి. బావా, పార్వతికి ఏ డ్రెస్ అయినా సూట్ అవుతుంది. మోడర్న్ డ్రెస్సులు కొన్ని తీసుకొస్తాను, వేసుకుంటుంది. అమ్మో నాకొద్దు. అమ్మగారి ముందు నన్నెప్పుడు ఇట్ట కనబడాలనుకోలేదు. బాగుంటుందంటున్నారు కదా పార్వతి. అయినా సరే వద్దబ్బా. సరే, మార్కెట్ కి వెళ్దాం పదా. ఎప్పుడమ్మాయి గారు? ఇప్పుడే రా. ఇట్టగా ఇప్పుడా? వద్దమ్మాయి గారు, ఇవి పెద్దబాబు గారు రేపు పండగకి వేసుకునే బట్టలు. నిన్నిలా చూస్తే 2 దెయ్యాలు కుళ్ళుకుంటాయి. అందుకే హాల్లోకి రమ్మంటున్నా వదినా. వదిలేరా పిన్ని, నాకు కూడా ఇలాంటి డ్రెస్సులు కావాలని మారం చేస్తే ప్రాబ్లం అవుతుంది. సరే, త్వరగా డ్రెస్ మార్చుకుని రా పార్వతి, హాల్లో వెయిట్ చేస్తాం. అట్టగే అమ్మాయి గారు. పార్వతి రండి. పార్వతి పెద్దబాబు గారు. పార్వతి బల్లి. మళ్ళీ ఏంటి? కళ్ళు కనిపించకపోయినా ఏంటి పెద్దబాబు గారు? పోయి ఏ హుసేన్ సాగర్ లో దూకవే. వాటర్ కంపు కొడుతుందనుకుంటే గండిపేట చెరువులో దూకే. నేనెందుకు చావాలంటీ? నీకు సిగ్గు, శరం, చీవు, నెత్తురు ఏవీ లేవా? ఛీ! ఇంతటి అవమానం మైసభలో దుర్యోధనుడికి కూడా జరుగుండదు. పండగ బట్టలు దేవాకి నీకు కలిపివ్వకుండా ఏదో పని మనిషికిచ్చినట్టు పట్టు అని చెప్పించింది. నీ ప్లేస్ లో నేనుంటే ఈ చీర విసిరి కొట్టేదాన్ని. నువ్వు దీన్ని కట్టుకోకు. నువ్వు దీన్ని కట్టుకుంటే ఈ ఇంటి పెద్ద కొడలే కానట్టే. చీర కట్టుకుంటే కోడలి స్థానం మారిపోతుందా? పిచ్చి నీలు, నువ్వు ఈ చీర కట్టుకుంటే దేవాకి మ్యాచింగ్ ఉండదు. అదే నువ్వు అఖిలక్క పార్వతికిచ్చిన చీర నువ్వు కట్టుకున్నావనుకో, అప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తల్లా మ్యాచింగ్ తో ఉంటారు. ఇక నువ్వు ఈ చీర సంగతి మర్చిపో. లేదనుకో. అవునాంటీ, నువ్వన్నట్టు ఆ పార్వతికిచ్చిన చీర నేనే కట్టుకోవాలి. తిక్కదిది ఈ చీర మీద ఆశలు వదులుకుంది. ఇక ఇది నాదే. ఏ ఆంటీ, ఇదేంటి? నన్ను కట్టుకోవద్దని చెప్పి నీ కవర్లో పెట్టుకుంటున్నావేంటి? నువ్వు దీన్ని అసహించుకున్నాక నేను తీసుకోవడమే మంచిది. పైగా నీకు పుణ్యం కూడాను. అలాంటిదేం లేదు, కానీ నా చీర నాకివ్వు. కట్టుకుంటావా ఏంటి? లేదాంటీ, తగల పెట్టేస్తాను. తగలబెడితే బూడిదైపోతుందే. బంగారం లాంటి చీరను నాకు కాల్చకుండా ఇచ్చావనుకో, నీకు నా బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. అయినా ఈ చీర నీకు బాగుంటది కూడా. రేపు పార్వతి చీర నా ఒంటి మీద ఉండాలాంటీ. నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది నీలమ్మో. కానీ ఈ చీరను మాత్రం నేను నీకివ్వను. నా దగ్గరే ఉండని. ఇదిగో. అయినా దీంతో ప్లాన్ వర్కౌట్ చేయాలంటీ. వచ్చినట్టే వచ్చిపోయింది. ప్రతి దానికి కక్కుర్తి పడకాంటీ. నీకు ఇంకొక చీర కొనిస్తానులే. అఖిలాంటి చీర ఎవరికిచ్చిందో వాళ్ల దగ్గరే ఉండనివ్వు. అలాగే లేమ్మా, నేనేం చేసుకుంటాను? మాకు చాలా చీరలు లేవా ఏంటి? పార్వతి, ఐదు నిమిషాలని చెప్పి 10 నిమిషాలు చేసావేంటి పార్వతి? పెద్దబాబు గారికి మందులిచ్చి వచ్చాను అమ్మాయి గారు. పోదాం పదండి. ఏమేం తీసుకురావాలో పేపర్లో రాశాను చూడు. తెలుగులోనే రాశారు కదా, చదివేస్తాను. మామిడికాయలు దొరికితే తీసుకొద్దాం అమ్మాయి గారు. మిగతావన్నీ రాస్తున్నారు కదా. చూసావా నీలు, తోడికోడళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నారో. మట్టి గాజులు కూడా తీసుకురావాలి, అందులో రాయలేదు. నాకు గుర్తుంటాయండి అమ్మాయి గారు. దానికి సెంటిమెంట్ ఎక్కువ కదా ఆంటీ. అవును. ఎలాగైనా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆపాలి. ఎలా? నన్ను పట్టించుకొని వీళ్ళు గోల పెట్టేలా చేస్తాను. ఆ ఆగండి అమ్మాయి గారు. ఏమైంది పార్వతి? తుమ్మినారు కదా, కాసేపు ఆగి వెళ్దాం.
ఆంటీ ఊడు ఊడు తుమ్ముతున్నావేంటి? సరే ఇల్లుడు ముందు. అమ్మా ఆంటీ ఇదిగో తొందరగా ఇదంతా ఊడు. ఆంటీ ఏం చేస్తున్నారు? ఇల్లుడుస్తున్నానమ్మా. ఈ రొబ్బు పట్టుకుంటే ఇప్పట్లో పోయేటట్టు లేదు. నన్ను ఊడ్చినాను కదా సునమ్ గారు. ఆ? నువ్వు ఏమంత శుభ్రంగా ఊడుస్తావని అఖిలాంటి చేస్తే మమ్మల్ని తిట్టాలనా? అసలే రేపు పండగమ్మా, బాగుండకపోతే తిట్టించుకోవాలి. ఆంటీ వాటర్ తీసుకొస్తావా? తాగేసి బయలుదేరుతాం. మాకు పని చెప్తున్నావా ఐశ్వర్య? మీరు పని మనుషులే కదా. ఐశ్వర్య ఎవరినంటున్నావు? మేము ఈ ఇంటి కోడళ్ళం. భవానీ ఆంటీ అఖిలాంటికి తోడి కోడలు. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఇందాక అఖిల ఆంటీ పార్వతికి బట్టలు ఇచ్చినప్పుడే పెద్ద కోడలెవరో తెలిసిపోయిందిలే. నీళ్లు తాగా ఐశ్వర్య. ఏ ఆంటీ ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు వాళ్ళకి సర్వీస్ చేయడం ఏంటి? ఏ పుట్టలో ఏ పా ఉందో తెలీదమ్మా. ఐశ్వర్య చెప్పినట్టు పార్వతిని యువరాణిని చేస్తే మళ్ళీ జట్టు మారినప్పుడు కాస్త ఉపయోగపడుతుంది కదా అని. అమ్మాయి గారు గిట్టగే ఉంటే ఆలస్యం అవుతుంది. పోదాం పదండి. నీకసలు మొత్తందా అంటే? నువ్వు తుమ్మినా ఊడ్చినా వెళ్లిపోయారంటీ. రేపు అఖిలాంటి ఇచ్చిన చీర కట్టుకుని కులుకుదామనుకుంటుంది. అది నేను కట్టుకుంటానుగా. బ్రో, ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ మనసు ఒక్క నిమిషం బ్రో, మెసేజ్ ఏదో వచ్చింది. అబ్బా ఇదొకటి. ఏమైందిరా? ఐశ్వర్య మెసేజ్ పంపించింది బ్రో. ప్రాబ్లం ఏంట్రా? ఒక్కసారికి డీలా పడిపోయావు. బ్రో అక్కడ పరిస్థితి వేరు. ఇంటికి వారసుని ఇవ్వాలని మామ్ చెప్పింది కదా. అప్పటి నుంచి ఎలాగైనా మాకు పిల్లలు పుట్టాలని ఐశ్వర్య ఆయుర్వేద మందులు వాడుతుంది. మందులు వాడినా సరే మాకు పిల్లలు పుట్టకూడదు. పుడితే ఆయుష్కే ప్రమాదం. ఆ విషయం తనకి తెలియదు కదరా. తెలిస్తే బాధపడుతుంది. ఎన్ని రోజులని టాబ్లెట్లు వేసుకుని మేనేజ్ చేయను బ్రో. మోసం చేస్తున్నానని బాధగా ఉంది కానీ తప్పదు. అట్లీస్ట్ మీకు పిల్లలు పుడితేనైనా ఆయుష్ దాని గురించి మర్చిపోతుందేమో. అనుకున్నప్పుడే అన్ని పనులు కావు మహి. కొన్ని పనులు వాయిదా పడడం వెనుక దైవ నిర్ణయం కూడా ఉంటుంది. రా ఆంటీ. విను, గదిలో ఎవరు ఉండకూడదనుకున్నాం వాళ్లే ఉన్నారు నీలమ్మా. ఎలాగైనా సరే ఆ చీరని కుట్టేయాలంటే. ఆ విషయం తెలిస్తే మనల్ని కొట్టేస్తారు. చిన్నబాబు బయటకొచ్చేలా ప్లాన్ చేస్తే చాలు. పెదబాబు ఎలాగూ చూడలేడు. అవును, ఏదో ఒకటి చెయ్యండి. త్వరగా వెళ్ళు. వెళ్ళండి. అబ్బా ఉండవే, నేను వెళ్ళను. చిన్నబాబు, ఏంటి పిన్ని? మీ అమ్మ పిలుస్తుందయ్యా. కేకేసినా వినిపించుకోవే. నాకు వినపడలేదే బ్రో. నీకేమైనా వినిపించిందా? ఆయన కనిపించదు కదా. నాకు వినిపిస్తుంది పిన్ని. ఓ అమ్మ పిలిపైతే విన్నట్టుగా అనిపించలేదు కానీ సర్లే మహి, నువ్వు ఒకసారి చెక్ చెక్. పదా ఆ. రా చిన్నబాబు, వస్తున్నా. రా. అబ్బో, దాని తలుపులే ఊహించుకుంటూ నువ్వుండు దేవా. ఈలోపు నేనేం చేయాలో అది చేసేస్తాను. ఎవరు 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 ఎవరు? ఏయ్ ఎవరు? మహి ఎవరు?
ఏయ్, ఎవరు ఎవరు మాట్లాడరేంటి? ఎవరు? వాష్రూమ్ డోర్ ఓపెన్ ఉంది. మహి, ఎవరు రారేంటి? మహి, మామ్ పిలిచిందని అబద్ధం ఎందుకు చెప్పు పిన్ని? నిజంగా పిలిచిందయ్యా. ఆ అఖిలకి ఏదో ధ్యాసలో ఉండి మర్చిపోయింది. జోక్ లేక పిన్ని, పని పాటు ఏం లేదు. బ్రో ఏమైనా కావాలా? మహి, ఏం లేదురా, ఏదో చెప్పడైంది. ఈ గదిలో ఎవరైనా ఉన్నారా? ఆ, ఎవరు లేరు బ్రో. నీలాంబరి వచ్చిందేమన్నా నీ డౌట్గా ఉందిరా. లేదు బ్రో. సరే సరే, అమ్మేమంది? మామ్ నన్ను పిలవలేదు బ్రో. పిన్నే నాతో ఆడుకోవాలనుకుంది. ఈసారి నాకు ఛాన్స్ వస్తే నేను ఆడుకుంటా. అయ్యో, నీలాంబర్ ఎక్కడుంది? పేదబాబు గదిలో కూడా లేదు, దాని గదిలో కూడా లేదు. అసలు ఏమైపోయినట్టు? అసలు ధృతరాష్ట్రుడు దేవా అయితే ఏమీ చేయలేదు, మరి ఇదెక్కడుంది? అయ్యో భవానీ ఆంటీ, నేను ఇక్కడ వాష్రూమ్ లో ఇరుక్కుపోయానే. దేవా లాక్ వేసేసాడే. తెలిసి వేశాడో తెలియక వేశాడో కానీ నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అయ్యో, ఇప్పుడు ఎలా వెళ్లేది? చీర కోసం వచ్చి అనవసరంగా బుక్ అయిపోయానే. అమ్మో, ఆ పార్వతి ఐశ్వర్య వచ్చారంటే అట్టంగా దొరికిపోతాను బాబాయ్. ఆ! ఎలా బయటపడాలి? ఇక్కడ కిటికీలు కూడా లేవే. ఆ! అయ్యో, చీర కొట్టేస్తానని చెప్పి ఇది ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఏమైందంటీ అంత కంగారుగా ఉన్నారు? నేనెక్కడ కంగారుగా ఉన్నాను? నీకు నీ మొగుడికి ఎప్పుడు కామెడీలే. ఏదైనా పోగొట్టుకున్నారా? ఆ ఏం లేదు ఏం లేదు. చిన్నమ్మ గారి కంగారు చూస్తుంటే ఏదో చెయ్యరాంది చేసినట్టున్నారు. నువ్వు నోరు మూసుకోవే. డిన్నర్ కి ఏం వండాలా అని ఆలోచిస్తుంటే నువ్వు కూడా అనుమానిస్తున్నావా? నువ్వు లోపలికెళ్ళు. నువ్వురా పార్వతి. వచ్చారా? ఏంటి ఇన్ని కవర్స్ ఉన్నాయి? ఓ, మొత్తం మార్కెట్ అంతా ఇందులోనే ఉందా? అవును, మా కోసం కూడా ఏదో తెచ్చారనుకుంటా. గాజులు, లిప్స్టిక్, పౌడరు, బొట్టు బిళ్ళలు చాలానే తెచ్చాం. ఏయ్, అనవసరంగా ఐశ్వర్యం తెచ్చగొడుతున్నావు. ఇవన్నీ ఆడవాళ్ళవి కదా చిన్నబాబు గారు. అవునులే, అందంగా రెడీ అయ్యి ఇంకోలా రచ్చగొడతారు. ఇప్పుడు అవసరమా? నాకెప్పుడూ అవసరం లేదు. వచ్చినట్టున్నారు. ఇప్పుడు నన్ను పట్టుకుంటే ఇంకా నన్ను చెడు కూడా ఆడుకుంటారు. ఆ మాయ ఐశ్వర్య వచ్చారంటే అమ్మో, టార్చర్ ఇంకోలా ఉంటుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? బా చీప్ లాంటి బ్రెయిన్ వాడి ఎలాగలా నన్ను తప్పించవే. ఛీ! అలా తొంగి చూస్తున్నావేంటి పిన్ని? లోపలికి రా. రండి ఆంటీ. వచ్చినా ఏముందిలేమ్మా, కొంటామా ఏంటి? మీకేమైనా కావాలంటే తీసుకుని చిన్నమ్మ గారు. పర్వాలేదులేమ్మా, చూసి తరిస్తాను. పార్వతి, ఇవి కవర్లో పెట్టు. గాజులన్నీ అందులో పెట్టేసి. నీలమ్మ ఈ గదిలో కూడా ఎక్కడా లేదే.
ఇదిగో ఇది గంధం, ఇది ఇంకో డబ్బాలో పెట్టు. అరే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? భలే ఉంది. ఏ కంపెనీ? అయ్యో అయ్యో అరే పట్టుకోవడం కూడా రాకపోతే ఎలా ఆంటీ? చేయి జారింది. సారీ పార్వతి. పర్లేదు సున్నం గారు. గంధమే కదా పార్వతి, వెళ్ళి కడుక్కో. అయ్యో ఇది వాష్రూమ్ లో ఉందా? పార్వతి చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇదెళ్ళి బాత్రూమ్ లో ఉంది. బయటికి రావాలంటే ఏం చేయాలరా దేవుడు? అయ్యో ఐడియా. అమ్మో అమ్మో ఏమైందిరా చూడు. అయ్యో భారతి, దేవుడా! రండి. అమ్మో కాలు పట్టేసిందిరా బాబు. ఏమైంది పిన్ని? ఏమైంది? పైకి లే. జారి పడ్డారమ్మా. ఏమైంది అయ్యో! ఆంటీ? ఏమైంది ఎక్కడ తగిలింది? చూడు ఐష్. ఏమైంది మహి? దెబ్బలేమైనా తగలయా చూడు. పిన్ని కింద పడింది బ్రో. పైకి లే. ఆగు చిన్న బాబు, నొప్పిగా ఉంది. కావాలనే పడి ఉంటుంది లేదు బ్రో. చిన్న బాబు, జారి పడ్డాను. చూడు కాలు. అమ్మో ఏమైందండి? ఏంటి కాలు కాలు బెణికిందా? పట్టేసింది భగవంతుడు. మరి లే పైకి. అమ్మో అమ్మో నేను లేవలేను. హాస్పిటల్కి వెళ్దాం పిన్ని, లే. అమ్మో బాగా తగిలిందా? అమ్మో నొప్పిగా ఉందయ్యా. అయ్యో అయ్యో తగిలిన దాని మీద నొక్కుతావేంటయ్యో. లే పిన్ని, మెల్లగా. లేవండి ఆంటీ. అమ్మో నా వల్ల కావడం లేదు. ఏమైంది మహి? ఏంటండి? ఎక్కడ తగిలిందో చెప్పండి. లే పిన్ని, హాస్పిటల్కి తీసుకెళ్తాం. జాగ్రత్త. అమ్మో పెయిన్ స్ప్రే కొట్టమా? లేవండి సున్నం గారు. అమ్మా లేవండి. అమ్మయ్యా. లేవండి. లేవండి. అమ్మో ఆ, ఆ, మీ రూమ్ కి తీసుకెళ్తాను రండి సున్నం గారు. ఆ, ఏం వద్దులేవే. నేను వెళ్తాను. చెప్తూనే నేను ఉన్నానా వెళ్తాను, పిన్ని వెళ్ళు. కావాలని చేస్తుందని. పదండి. లేదు తగ్గిపోయింది. పెద్దబాబు గారు రండి. అమ్మో ఆంటీ థ్యాంక్స్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నేను టైంకి సేవ్ చేయకపోతే అడ్డంగా దొరికిపోయేదానివి. సర్లే ఇప్పుడు చర్చ అవసరమా? నోరు మూసుకొని ఉండు.